హాయ్ అండి. గంగారం టు ఖమ్మం వెళ్తుంటే సత్తుపల్లి బస్ స్టాండ్ దాటిన తర్వాత మాకు శ్రీ అన్నపూర్ణ టిఫిన్స్, నేతి ఇడ్లీ, కారం దోశ హోటల్ అయితే కనబడింది. మేమైతే ఇక్కడ పక్కన సత్తుపల్లి టు ఖమ్మం వెళ్ళే రూట్లో కొంచెం యువతలు ఉంటుందండి. మన బండి అయితే అక్కడ పార్క్ చేసాం. ఇక వీళ్ళ దగ్గర అయితే చపాతీ, పరోటా అయితే రోజుకి 200 నుండి 300 చపాతీలు అయితే ఈజీగా అమ్ముడుపోతాయి అంటండి. పరోటాలు కూడా 200 నుండి 300 పరోటాలు అమ్ముడుపోతాయండి. వీళ్ళు చపాతీ చాలా అంటే చాలా వర్త్గా ఉంటుందండి. ప్లేట్ అయితే 50 రూపాయలంట. ఇదేదో మేము ఒకసారి ట్రై చేద్దామని అయితే వచ్చాము. అయితే ఫ్రెండ్స్, ఇక్కడైతే చపాతీ అయితే తీసుకున్న చపాతీకి వాళ్ళు చెప్పే ప్రైస్కి అయితే కనుక చాలా వర్త్ అండి. చాలా అంటే చాలా బాగుంది. వేసిన చపాతీ వేసినట్టుగా అయిపోతున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడైతే వేడివేడిగా చపాతీ అయితే చాలా క్వాలిటీ ఉంది. 50 రూపాయలకి ఇంట్లో చేసుకున్నట్టుగానైతే ఇక్కడైతే క్వాలిటీ ఉంటుంది ఫ్రెండ్స్. మేమైతే ప్రమోషన్ వీడియో కాదు ఫ్రెండ్స్, ఏదో గంగారం టు సత్తుపల్లి వెళ్ళే దారిలో టిఫిన్ చేద్దామని ఆగాం. కానీ వీళ్ళ క్వాలిటీ చూసి అయితే ఒకసారి ట్రై చేద్దామని అయితే వచ్చాం. చూడండి, వీళ్ళకు చపాతీలోకి కుర్మా కూర, అలాగే బంగాళదుంప కర్రీ, చికెన్ సూప్. వీళ్ళ దగ్గర నీట్నెస్ కూడా అలాగే ఉంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా క్వాలిటీగా అయితే ఉంది. నేతి ఇడ్లీలోకి అయితే కనుక కారపొడి, మళ్ళీ పల్లీ చట్నీ, అల్లం చట్నీ అయితే వీళ్ళ దగ్గర అయితే ఉంది ఫ్రెండ్స్. నాకైతే చాలా అంటే చాలా వర్త్ అనిపించింది. వేసిన చపాతీ వేసినట్టుగా అయితే అయిపోతున్నాయి. మీరు కూడా ఫ్రెండ్స్ ఖమ్మం వెళ్ళేటప్పుడు కనుక ఒకసారి విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి పక్కనున్న గంట సింబల్ కనుక ప్రెస్ చేస్తే కనుక నా మరిన్ని వీడియోస్ మీకు వస్తాయి ఫ్రెండ్స్.